గైస్, వెల్కమ్ టు డైలీ ఫుడ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను పీతల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులోకి ఆయిల్, బిర్యానీ మసాలా, పచ్చిమిరపకాయలు అండ్ ఇందులోకి ఆనియన్స్ని పచ్చిమిరపకాయలని మిక్స్ చేసుకున్న పేస్ట్ని అండ్ ఇందులోకి మనము కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత ఇందులోకి పసుపు అండ్ కొంచెం ఉప్పు అనేది వేసుకోండి. మరలా ఒకసారి కలుపుకొని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్ది మనం వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది మస్తు ఉంటుంది అనమాట. అండ్ దీంట్లోకి మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కొంచెం ఉడికించండి అనమాట. దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు అనేది వేసుకోండి. అండ్ ఆల్సో నీట్గా క్లీన్గా కడుక్కున్న పీతల పీసెస్ని వేసేసుకోండి అనమాట. ఎంతమందికి పీతల కర్రీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇట్లా చేసుకోండి, మళ్ళీ మీరు ఇట్లనే వేసుకొని తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి కలుపుకొని తీసిన తర్వాతకి ఇందులోకి పచ్చి చింతకాయల పులుసుని యాడ్ చేసుకోవాలన్నమాట. మీరైతే చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోండి. ఇది సీజనలే కదా, మేము అప్పుడు స్టోర్ చేసుకుంటాం కాబట్టి మా దగ్గర ఉందన్నమాట. నీళ్ళు సరిపోవు అనేసి ఇంకొంచెం వాటర్ నేను యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొని ఇందులోకి ఎల్లిగడ్డ అనేది వేసుకున్నాను అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఎల్లిపాయ టేస్ట్ అనేది రాదు, చాలా మంచిది కూడా హెల్త్కి. ఇందులోకి మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. చాలాసేపు ఉడకబెట్టుకోవాలి. లోపల పీసెస్ కూడా మనకి ఉడకడానికి చాలాసేపు ఉడకబెట్టుకోవాలి. తర్వాతకి మెంతం పొడి అనేది వేసుకోవాలన్నమాట. ఇది కొంచెమే వేసుకోండి, చేదు అనేది వస్తుంది అనమాట కర్రీ. సో చాలా కొంచెం అంటే కొంచెం వేసుకోండి. తర్వాత ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఉడకబెట్టుకున్న తర్వాతకి అయిపోతుందండి. చాలా సింపుల్గా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మీరు ఇట్నే ట్రై చేస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయట్లేదు. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ for supporting guys. Bye bye.